గ్రహణం పార్ట్ 1. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఊరంతా సందడిగా ఉంది. కార్తీక పౌర్ణమి రోజున శివపురం గ్రామంలో ప్రజలంతా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. పొద్దున్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి ద్వారాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తలార స్నానం చేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి ఊర్లోని శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరిని దర్శనం చేసుకొని పిల్లా పాపలతో తమ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకొని ఇళ్లకు చేరుకుంటారు. ఎవరు ఆరోగ్యం బాగులేని వారు తప్పించి ఊరంతా ఉపవాసం ఉంటారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచే మొదలు పెడతారు పూజలోకి ముఖ్యంగా ఉండాల్సిన బూరెలను వండడం. కొందరు జనుములతో బూరెలు చేస్తే మరికొందరు పెసరపప్పుతో చేస్తారు. తమ వంశాచారం ఎలా ఉంటే అలా. అది కూడా పెద్ద హంగామాలాగే జరుగుతుంది. ఎవరింట్లో వాళ్ళు వండుకోకుండా ఒక్కో ఇంట్లో వేరు కుటుంబీకులు చేరి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా పిండి వంటలు పూర్తి చేస్తారు. అలా వంటలన్నీ వండడం పూర్తి చేసేసరికి నెమ్మదిగా సూర్యుడు పడమటింటికి చేరుకొని చంద్రుడు ఉదయించడం మొదలు పెడతాడు. ఈలోగా మరోసారి స్నానం చేసి వండిన పిండి వంటల్ని నైవేద్యంగా సమర్పిస్తూ పూజలు చేస్తారు. తమ ఇంటిళ్ళపాదికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వమని ఆ దేవదేవుణ్ణి కొలిచి పూజ ముగిస్తారు. కొందరు ఆ పూర్ణం బూరెల్ని ఆహారంగా స్వీకరించి రాత్రే ఉపవాసం ముగిస్తారు. మరికొందరు మరునాటి ఉదయం స్నానాలు చేసి పూజ ముగిశాక ఉపవాసం ముగిస్తారు. పూజ పూర్తి చేశాక ఆరుబయట వెన్నెల్లో ఆటలాడుతూ పాటలు పాడుతూ కోలాహలంగా గడుపుతారు. చిన్నపిల్లలు, పెళ్ళిడుకొచ్చిన అమ్మాయిలు ఆడి అలసిపోయి ఏ అర్ధరాత్రికో నిద్రపోతారు. అదేంటో కానీ పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నా కూడా ఏ ఒక్కరిలోనూ అలసట, నీరసం అన్నదే కనబడదు. ముసలి వాళ్ళంతా శివాలయానికి చేరుకుని ఆలయ పూజారి వామనయ్య చెప్పే ప్రవచనాలను భక్తి పారవస్యంతో వింటారు. ఆ ప్రవచనాల ప్రహసనం అర్ధరాత్రికి ముగుస్తుంది. అప్పుడు ఎవరిళ్లకు వాళ్ళు చేరుకొని కొందరు కాసేపు కునుకు తీస్తారు. మరో గంటలోనే నిద్రలేచి స్నానాలు ముగించి ఇంట్లో దీపం వెలిగించి కోవులకు వెళ్ళి వచ్చి తీపి పదార్థం ఏదైనా తిని ఉపవాసం ముగిస్తారు. అలా ఆ ఏడు కూడా పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు ఊరంతా. ఎప్పట్లా కాకుండా ఆ రోజు కాస్త తొందరగా పూజ ముగించాల్సి ఉంది. కారణం ఏంటంటే ఆ రోజు చంద్రగ్రహణం ఉందని ఆలయ పూజారి వామనయ్య చెప్పారు. ఇది అన్ని గ్రహాల్లోకెల్లా చాలా ప్రభావవంతమైనదని, ఆ సమయాన ఆరుబయట తిరగడం అంత మంచిది కాదని, ఒకవేళ తిరిగితే ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయని మరీ హెచ్చరించారు. దాంతో కాస్త పెందలాడే పూజకు నైవేద్యమైన బూరెలు వండడం మొదలుపెట్టారు ఊరంతా. వండడం పూర్తి చేసి మరోసారి స్నానాలు చేసి పూజలు చేయడం మొదలుపెట్టారు. దాదాపు రాత్రి 7 కావస్తుండగా పూజలు పూర్తి అయ్యాయి అందరివి. పూజలో పెట్టిన పానకాన్నే త్రాగారు అంతా. గ్రహణ సమయం చేరువవడంతో 8ంటికి గ్రహణం అని చెప్పడంతో నిల్వ వస్తువులన్నింటిలోనూ వామనయ్య ఇచ్చిన దర్బలు వేసి
అలానే పడుకున్నారు అందరూ. అన్ని కార్తీక పౌర్ణములకు భిన్నంగా.